ఎంత వేరియేషన్ అంటే 2011 దాంతోనే మీరు ఎస్సీస్కి ఎస్టీస్కి ఇస్తున్నారు ఏది రిజర్వేషన్. కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మీరు చేసిండ్రో దాని ప్రకారం ఇస్తారు. అది కూడా మీరు కంప్లీట్గా ఫాలో అవుతలేరు. నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా, కొన్ని జిల్లాలలో ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరికి చెప్తే ఏ ఊరిలో చెప్తే ఆ ఊరిలో రిజర్వేషన్లు ఇచ్చిరు తప్పితే లెక్క ప్రకారం చేయలే. మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీద చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న 25 గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చాయి. రాలేదు అంటే రాజకీయ ప్రమేయం 100% జరిగింది. ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పినరు, మంత్రి గారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ జాన్తానయ్య అని కాంగ్రెస్ అన్న విషయాన్ని చెప్తున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, విల్ ద రిజర్వేషన్ బి అకార్డింగ్ టు యువర్ మినిస్టర్స్ విష్ అండ్ విల్? Will the reservation be according to your chief minister's wish and will, or will the reservation be according to the constitutional guidelines? Dear Rahul Gandhiji, please answer people of Telangana. You are using Telangana data across India to campaign and to say that Congress party is a champion of OBC reservation. This is not correct. You have not taken X-ray of Telangana. You have completely ruined our anatomy. You have completely ruined the fabric of Telangana. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవాళ నేను కోరేది ఒకటే, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది, అసలు ఎలక్షనే అవుతలేదు అక్కడ, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది, నాగర్ కర్నూలులో ఒక 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు. అయినా 5కి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకోండి ఆఫీసర్లని. మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది. 5 గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు. అంటే ఎంత లాపర్వా మీకు, ఎంత లెక్కలేనితనం ప్రజలంటే. బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2వ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచినరో, ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా 0% బీసీ రిజర్వేషన్ చేసిరో, మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తూ అంటారు. ఏమని ప్రచారం చేసుకుంటారు? బీసీలను మోసం చేసిన ప్రచారం చేసుకుంటారా? మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, మొత్తం యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచినరు. కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే. ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కి చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే. ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే. మనకు అవసరం లేదు ఆ పార్టీ. ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్లు రావు. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడతా అన్నారు. బడే బాయ్ అని చెప్పి బడే బాతా బోలే. ఒక్కసారన్నా మోడీని అడిగిండ్రా మీరు? కనీసం ఒక్క లెటర్ అన్న మీరు చూసిరానా? ఇంతమంది మీడియా మిత్రులను నాట్ ఈవెన్ ఎ సింగిల్ లెటర్ టు మోదీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకు? జయలలిత గారు అప్పుడు పోయి 20 రోజులు కూర్చొని బలవంతంగా చేయించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో. ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం? ఎందుకు వేయాలి బీసీలు మీ కోట్లు? నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా, ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి. అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు. అన్నిటికన్ని చోట్ల బీసీలు గెలవాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు అన్ని పార్టీలకి. ఒక పార్టీ వాళ్ళేమో నిద్రపోతారు, లేవరు. ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చెయ్యానో వాళ్ళు మాటనే మాట్లాడరు. ఇంతవరకు రియాక్షన్ లేదండి. ఇంత తప్పుల తడకగా వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు. అంటే కళ్ళెదుట ఇన్ని ప్రొసీజర్స్ వైలేషన్ అవుతుంటే, ఇంత తప్పు డేటా వస్తుంటే బీజేపీ రియాక్ట్ కాదు. ఇక ప్రతిపక్షం సంగతి నేను మాట్లాడితే నన్ను బదనాం చేస్తారు అందరు. మేము మాత్రం జాగృతి నుండి డిసైడ్ అయినాం, ఖచ్చితంగా అన్ని గ్రామాలలో బీసీలు అందరూ నామినేషన్ వేయాలి, వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మేము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతూ ఉంది. యాజ్ పర్ షెడ్యూల్ రేపు కామారెడ్డిలో జరుగుతుంది. కానీ కామారెడ్డి తర్వాత ఉండేటటువంటి షెడ్యూల్లో మేము స్వల్ప మార్పు చేసుకొని
అది గ్రామాలలో కాకుండా జాగృతి జనం బాట కంప్లీట్ హైదరాబాద్ పట్టణంలో కొనసాగే విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా ఈ 15-16 రోజులు జిహెచ్ఎంసీలో నిర్వహించుకుంటాం. ఆ తర్వాత యథాతథంగా మళ్ళీ జిల్లాల నుంచి రెజ్యూమ్ చేసుకునే విధంగా మా యొక్క జనం బాట కార్యక్రమాన్ని స్వల్పంగా మార్చుకుంటా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రతి గ్రామంలో బీసీలు ఎవరైనా దీన్ని గుర్తుండదు, ఏ పార్టీ వాళ్ళు అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా బీసీలు గెలిచేటట్టుగా ఉన్నటువంటి మొత్తం 10,000 గ్రామ పంచాయతీలలో మనకు ఎంత హక్కు ఉందో అంత కూడా బీసీలు గెలిచేటట్టుగా ఫైట్ చేయాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి బీసీ బిడ్డలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం బీసీ జేఏసీలు ఆర్ కృష్ణన్న గారు కావచ్చు, ప్రొఫెసర్ గారు చిరంజీవులు గారు కావచ్చు, విశారదన్ అన్న గారు కావచ్చు, ఇట్లా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే బీసీల కోసం ఇస్తున్నటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లో కూడా తెలంగాణ జాగృతి అగ్రభాగాన పాల్గొంటుంది. మా అంతటా మేము కూడా ప్రత్యేక కార్యాచరణ బీసీల హక్కుల కోసం కూడా తీసుకుంటాం. ఇవాళ మేము ఈ విషయాలన్నీ కూడా ఏవైతే డేటా తప్పుల తడకగా ఉందన్నటువంటి విషయాన్ని, గ్రామ పంచాయతీల వారీగా డేటా ఇవ్వాలన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్తూ ఫ్యూచర్ కార్యాచరణ అంతా కూడా మీరు రేపటి నుండి చూస్తారు. రేపు 2 రోజులు మాత్రం జనం బాట కొనసాగుతుంది కామారెడ్డిలో. ఆ తర్వాత షెడ్యూల్ అంతా కూడా మారుతుంది. అందరితో కూడా కలిపి